మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ క్రీజ్ లోకి అజారుద్దీన్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పేర్లలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా అజారుద్దీన్ పేరు వినిపించింది. గతంలో ప్రతిపాదించిన అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు ఆమోదం తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఒక స్థానానికి కోదండరాంను, మరో సీటుకు అజారుద్దీన్ ను ఎంపిక చేసింది అధిష్టానం. ఇక ఎమ్మెల్సీ రేసులోకి అజారుద్దీన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ లోనూ ఎప్పుడు చర్చ కూడా జరగలేదు. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ను మాజీ ఎంపీ అజారుద్దీన్ కోరుతున్నారు. ఢిల్లీ వెళ్లి హైకమాండ్ దగ్గర లాబియింగ్ కూడా చేశారు. ఆయన నేరుగా సోనియా గాంధీతోనే సమావేశమయ్యారు అజారుద్దీన్. అయితే జూబ్లీ హిల్స్ లో అజారుద్దీన్ కాకుండా మరొకరి పేరును రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రతిపాదిస్తోంది. ఇక హైకమాండ్ దగ్గర పరపతి కలిగినటువంటి అజారుద్దీన్ ఎమ్మెల్సీని చేయడం ద్వారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తాము ప్రతిపాదిస్తున్న అభ్యర్థికి లైన్ క్లియర్ చేయొచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ను సొంతం చేసుకోవడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఉందని ప్రచారం చేసుకోవచ్చని పీసీసీ ఆలోచిస్తోంది. మొత్తానికి అజారుద్దీన్ పెద్దల సభకు వెళ్లబోతున్నారనేటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, అధిష్టానం వద్ద లాబింగ్ చేసుకుని అజారుద్దీన్ ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ క్రీజ్లోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక కోదండరాం కూడా దీనికి సంబంధించి పేరునైతే ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకునేటువంటి ఆలోచనతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్వామి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? అంటే మురళి, రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం, ఒక సియాసత్ ఎడిటర్ ఆమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను కూడా ఒక సుప్రీంకోర్టు రీసెంట్గా వారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఇద్దరిని నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ధర్మిలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో మరోసారి ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అజారుద్దీన్ గతంలో ఎంపీగా పనిచేశారు. రీసెంట్గా 2023లో ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అలాంటి అజారుద్దీన్ మరోసారి ఈసారి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే లాబింగ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఢిల్లీకి వెళ్ళి ఒకవైపు అక్కడ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, నేరుగా సోనియా గాంధీని కలిసి తన అభ్యర్థిత్వం పట్ల ఆయన లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆ పేరును మరొకసారి ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆమీర్ అలీ ఖాన్ స్థానంలో ఇటు అజారుద్దీన్ పేరును కూడా పెట్టాలని చెప్పి భావిస్తున్నారు. జూబ్లీస్ నియోజకవర్గం నుంచి తాను మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఈసారి హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం కేవలం కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో మాత్రమే రీసెంట్ జరిగిన బై ఎలక్షన్స్ లో ఒక శ్రీ గణేష్ గెలుపొందారు. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా లాసానందిత మరణంతో వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో అక్కడ శ్రీ గణేష్ గెలుపొందారు. హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో కూడా పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. మరోమారు ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కనుక బై ఎలక్షన్ లో కనుక తాను గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్ లో హైదరాబాద్ కోటలో తనకు అవకాశం ఉంటుందని చెప్పేసి అజారుద్దీన్ భావించి గట్టి లాబింగ్ గా చేశారు. ఆయన పేరు కూడా చివరి వరకు కూడా తన పేరును పదే పదే ప్రస్తావించినప్పుడు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారు ఎవరు కూడా అధిష్టానం పేరును ప్రకటించేంత వరకు కూడా ఎవరు కూడా తమ పేరు బాహాటంగా చెప్పొద్దు, అధిష్టానం చివరిగా అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని చెప్పేసి ఆయన బాహాటంగానే అజారుద్దీన్ అభ్యర్థిత్వం పట్ల ఆయన నేరుగానే మాట్లాడడం జరిగింది. కానీ అజారుద్దీన్ మొదటి నుంచి కూడా పార్టీ అధిష్టానం వద్ద మంచి పరపతి ఉండడంతో కూడా ఒకవైపు జాతీయ స్థాయిలో గతంలో ఆయన యూపీ నుంచి ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఆశీర్వాదం పొంది లాబింగ్ చేసుకుని ఈసారి ఎమ్మెల్సీ కోటలోకి అజారుద్దీన్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసారి సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎవరు నామినేషన్ వేసినా అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈసారి ప్రొఫెసర్ కోదండరాము అదేవిధంగా ఇటు అజారుద్దీన్ ఇద్దరు పేర్లను కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కోసం రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలోనే వారి అభ్యర్థిత్వం ఖరారు చేసి ఒకవైపు వారు కనుక నామినేషన్లు వేస్తే ఖచ్చితంగా దాని సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఖచ్చితంగా
ఖచ్చితంగా వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచి అజరుద్దీన్ తప్పించి అక్కడ కొత్త వారికి అక్కడ ఉన్న సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా హైదరాబాద్లో ఒకవైపు బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి ఇటు యాదవ్ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరుని, ఇది మరోవైపు రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నగా తెలుస్తుంది. ఇద్దరికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పట్టు కావచ్చు, యువకులు కావచ్చు, మరోవైపు పార్టీకి రానున్న రోజులు తమకు ఉపయోగపడతారన్న కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా వీరి పేర్ల వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. గతంలో ఒకవైపు పార్టీ నాయకునిగా కార్పొరేటర్గా పనిచేశారు. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు ఉన్నటువంటి నవీన్ యాదవ్ పేరును తెరపై తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇటు రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చి హైదరాబాద్ స్థిరపడ్డటువంటి సిఎన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా కూడా పేరు ఉంది. ఆయనకు ఆ కోణంలోనే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అధికారంలో ఉన్నప్పుడు రహమత్ నగర్ కార్పొరేటర్గా అవకాశం కల్పించారు. అక్కడ ఆయన కార్పొరేటర్గా గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరి కాంగ్రెస్ పార్టీలో అక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ లుక్స్లో ఉన్నటువంటి సిఎన్ రెడ్డి కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి బలంగా లాబింగ్ చేస్తున్న ధర్మిల అక్కడ అజరుద్దీన్ని ఇంకా స్థానంగా క్లియర్ చేస్తే మిగతా వారికి ఈజీ అవుతున్న ఉద్దేశంతో పార్టీ అన్ని దిశలుగా ఆలోచించి అజరుద్దీన్ ఇప్పుడు గవర్నర్ కోట, నామినేషన్ కోట, ఒకవైపు క్రీడాకారుడు అనే ఇట్లాగో ఉన్నటువంటి గుర్తింపు కారణంగా ఉద్దేశంతో కోదండ రామ్ని అదేవిధంగా స్వామి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోటీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించేటువంటి పేర్లు కానీ లేకపోతే కేంద్ర నాయకత్వం కూడా కొన్ని పేర్లను సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పోటీ కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా క్లియర్ అయిపోయింది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్టుగా భావించవచ్చు అంటారా మనం? అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచి అజరుద్దీన్ పేరును తప్పించడం అంటేనే కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం తమకు ఉన్నటువంటి ఈ పోటీని కాస్త పార్టీ హైకమాండ్ గుడ్ లుక్స్లో ఉండేటువంటి అజరుద్దీన్ కంచి కనుక ఆయనకి కావాల్సినటువంటి స్పేస్ ఇచ్చి చట్టసభలకు పంపితే మిగతా తమ క్లియర్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అజరుద్దీన్ మాత్రం అక్కడ తను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఖచ్చితంగా నాకు మైనార్టీ కోటాలో హైదరాబాద్ నగరం పరిధిలో తనకు రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం దక్కుతుందని చెప్పేసి ఆయన కొంత భావించే గట్టి ప్రయత్నం లాబింగ్ అయితే చేశారు. రీసెంట్గా ఢిల్లీలో ఒకవైపు రాహుల్ గాంధీ ధర్నా చేసే సమయంలో కూడా అక్కడికి వెళ్ళి పార్టీ కీలక అధినాయకుల్ని కలిసి లాబింగ్ చేశారు. ఏకంగా సోనియా గాంధీని కలిసి తన అభ్యర్థిత్వం పట్ల కొంత ఆయన లాబింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచించి అజరుద్దీన్ అక్కడ జాగ్రత్తగా వ్యూహాత్మకంగా తప్పించి ఆయన ప్లేస్లో తమకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వివిధ సర్వేల ఆధారంగా ఏ అభ్యర్థిని పెడితే గెలుపొందడానికి ఈజీగా ఉంటుందో అలాంటి అభ్యర్థులు పెట్టడం కోసం ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డితో పాటు ఇంకా అవసరమైతే అక్కడ ఉన్న పరిస్థితి ఆధారంగా కొత్త అభ్యర్థులు తెర మీద తీసుకొచ్చి నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు అజరుద్దీన్ కనుక ఇప్పుడు క్రీడాకారుని కోటాలో అంతర్జాతీయ క్రికెటర్గా గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి ఓడిపోయినారు. కాబట్టి అతనికి మరోసారి కనుక అతన్ని సంబంధించినటువంటి అభ్యర్థుల్లో కనుక ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ కోటలో పంపిస్తే సబబు ఆలోచనతోనే ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ పేరును పక్కన పెట్టి అజరుద్దీన్ పేరును తెరపై తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటు మళ్ళీ ప్రొఫెసర్ కోదండ రామ్ పేరును, అజరుద్దీన్ పేరును ఇద్దరిని కూడా వివిధ రంగాల నిపుణులుగా ఆయన సామాజిక నేపథ్యం ఒకవైపు కావచ్చు, సామాజిక ఉద్యమాలు ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండ రామ్ ఇద్దరు రంగ నిపుణుడు. అదేవిధంగా ఇటు అజరుద్దీన్ ఇద్దరు క్రీడాకారులు, ఇద్దరి కోటాలో కూడా గవర్నర్ కోటాలో ఎవరైతే పంపుతారో వాళ్ళు ఖచ్చితంగా వివిధ సంబంధించిన విభాగాల్లో నిష్ణాతులై ఉండాలి. వివిధ రంగాల్లో వైపు సాహిత్యం, కళలు, సామాజిక సేవ, క్రీడాకారులకు ఇలా వివిధ రంగాల ప్రముఖులకు మాత్రమే గవర్నర్ కోటాలో నామినేట్ చేసి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీడాకారుని కోటాలో అజరుద్దీన్ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పంపడం కోసం ఇప్పుడు కేబినెట్ సమావేశం చర్చలో తెలుస్తుంది. మొత్తానికైతే కోదండ రామ్ని ఇటు అజరుద్దీన్ ఇద్దరిని కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించడం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.